నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మరో సంచలనం నమోదైంది. ఈ కుంభకోణంలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పాత్రపై ఈడీ వివరణ ఇచ్చింది. ఢిల్లీ హైకోర్టులో వాదనల సందర్భంగా విస్తుపోయే విషయాలను బయటపెట్టింది. లిక్కర్ స్కామ్ గురించి కేసీఆర్కు ముందే తెలుసన్న ఈడీ ఢిల్లీ మద్య విధానం, రిటైల్ వ్యాపారం గురించి తండ్రి కేసీఆర్కు కవిత ముందే చెప్పినట్లు వెల్లడించింది. అలాగే కవిత తన టీం సభ్యులను ఢిల్లీలో కేసీఆర్కు ఆయన అధికారిక నివాసంలోనే పరిచయం చేశారని కోర్టుకు వెల్లడించారు. ఆయన సైతం కవిత పరిచయం చేసిన వారి నుంచి మద్యం వ్యాపార వివరాలు అడిగి తెలుసుకున్నారని ఈడీ తెలిపింది. ఈడీ సిబిఐ కేసుల్లో ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై విచారణ సమయంలో ఈడీ ఈ వాదనలు వినిపించింది. దర్యాప్తు సంస్థ వాదనలపై బీఆర్ఎస్ నాయకత్వం స్పందన ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదే అంశంపై ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి ఈడీ ఈరోజు దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతోంది, నిజంగా కవిత పాత్ర ఉందా, కేసీఆర్ పాత్ర ఉందా అన్న అంశానికి సంబంధించిన డిబేట్ను మనం కొనసాగిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు మన స్టూడియోలో మనకు అందుబాటులో ఉన్నారు. వారితో పాటు బీజేపీ అధికార ప్రతినిధి సునీతా రెడ్డి గారు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. మొదట మనం టీపీసీసీ జనరల్ సెక్రటరీ డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారి దగ్గరికి వెళ్దాం. చరణ్ గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే. ఎలక్షన్స్ లోక్సభ ఓటింగ్కు 2 రోజుల ముందు మాజీ సీఎం కేసీఆర్ గారు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇదంతా పెద్ద బోగస్ స్కామ్, అనవసరంగా బీఆర్ఎస్ను బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు లిక్కర్ స్కామ్కి సంబంధించి అని కేసీఆర్ ఆరోపించారు. కానీ ఈరోజు ఢిల్లీలో ఈడీ చెప్పింది, కోర్టుకు నివేదించింది ఏంటంటే స్వయంగా కేసీఆర్కి ఇదంతా తెలిసే జరిగింది. ఢిల్లీకి లిక్కర్ కేసులో కవిత పూర్తి స్థాయిలో సమాచారాన్ని కేసీఆర్కి ఇచ్చారు అని చెప్పి కూడా ఈరోజు ఈడీ ఆరోపించింది. ఏంటి దీనికి సంబంధించి మీ రియాక్షన్? అంటే వాస్తవంగా కేసీఆర్ గారికి కాదు, వాస్తవంగా చెప్పాలి భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా ఈ కేసు వాస్తవంగా చెప్పాలంటే కేజ్రీవాల్ గారిని అరెస్టు చేసే దానిలో భాగంగా కేజ్రీవాల్ గారు కావచ్చు, ఇండియా కూటమికి సపోర్ట్ చేసే పార్టీలను ఈడీ కేసు పెట్టే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ఫస్ట్ నుంచి చేస్తాం. దానిలో భాగంగా కల్వకుంట్ల కవిత గారు చేసే ప్రతి వ్యవహారం వారి తండ్రి గారికి కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులకు చేస్తానని చెప్పేసి ఇంతకుముందు కూడా వారు ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ సంబంధించి జాతీయ స్థాయిలో ఆ కేసులో ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా ముందస్తు అందరూ అరెస్ట్ అయ్యారు, ఓన్లీ ఎక్సెప్ట్ కవిత గారు తప్ప. ఆ కేసులో ఉన్న మాగంటి రాఘవ గారు కావచ్చు, బోయినపల్లి అవినాష్ కావచ్చు, మనీష్ సిసోడియా గారు కావచ్చు, ఇంకా మిగతా సభ్యులంతా కూడా అరెస్ట్ కావడం జరిగింది. కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేస్తే తప్ప కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయలేం. కాబట్టి దానిలో భాగంగా ఫస్ట్ నుంచి చెప్తాను, భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి ఈ నాటకానికి తెరదించారు. దీనిలో ఖచ్చితంగా రాజకీయ కోణం, కుట్ర కోణం దాగి ఉందని చెప్పడం జరిగింది. ఇవాళ 2-3 రోజుల్లో ఖచ్చితంగా కల్వకుంట్ల కవిత గారు కూడా బెయిల్ ఇస్తారని చెప్పేసి మేము భావిస్తాము. ఎందుకంటే జాతీయ స్థాయిలో ఎలక్షన్లు అయిపోయినాయి, చివరి దశకు చేరుకుంది. కాబట్టి ఫస్ట్ 2వ తారీఖు లాస్ట్ కాబట్టి ఖచ్చితంగా ఈరోజు కోర్టు ఆర్గ్యుమెంట్ వెళ్ళిన తర్వాత రిజర్వ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా నాకు తెలిసి బహుశా 2-3 డేస్లో కల్వకుంట్ల కవిత గారు బయటకు వస్తారు బెయిల్ మీద అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అదే కాక ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీకి చెప్తా ఉన్నాం, ఇది రాజకీయ కోణంలో జరుగుతున్నటువంటి కేసు. దీనిలో ఖచ్చితంగా కల్వకుంట్ల కవిత గారు ఎప్పుడూ అరెస్ట్ కావాల్సింది. నిజంగానే భారతీయ జనతా పార్టీ దీన్ని సీరియస్ తీసుకుని ఉంటే ఈ కేసులో 2 సంవత్సరాల కిందనే కల్వకుంట్ల కవిత గారు అరెస్ట్ కావాలి. కానీ కల్వకుంట్ల కవిత గారిని సేవ్ చేసే దానిలో భాగంగా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ సహకరిస్తుందని చెప్పినాం. అది ఇప్పుడిప్పుడే నిజమవుతుంది. ఎందుకంటే ప్రతి విషయం కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కావచ్చు, అదేవిధంగా కల్వకుంట్ల కుటుంబాన్ని అందరికీ తెలిసే ఈ స్కామ్ జరిగిందన్నాడు. కాకపోతే కొన్ని ప్రత్యేక కారణాల దృష్ట్యా ఈ స్కామ్ బయటకు వచ్చింది తప్ప కల్వకుంట్ల కవిత గారిని కాపాడే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుందని చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా కల్వకుంట్ల కవిత గారు ఈ 2-3 డేస్ ఉన్నాయి, అంటే దాదాపు నేను అనుకుంటా ఉన్నా సెకండ్ థర్డ్లో కల్వకుంట్ల కవిత గారు బయటకు రాబోతూ ఉన్నారు. అదే కాకుండా కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేసి కుట్ర కోణంలో దాగి ఉంది. కాబట్టి కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేసిన తర్వాత కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయాలని చెప్పి దురుద్దేశంతో అన్నాడు. ఈడీ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, అదే సిబిఐ ఏ విధంగా దొడ్డిదారునగా కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. అదే కాకుండా మన ఆర్గ్యుమెంట్లో కూడా కోర్టుకు సరైన ఆధారాలు సమర్పించలేదు. 2వ తారీఖు గడువు విధించింది. కాబట్టి ఖచ్చితంగా వారు కూడా కోర్టుకు మరొకసారి పిటిషన్ వేయడం జరిగింది. కాబట్టి వారికి మరి ఎలాంటి ఎగ్జామ్షన్ లభిస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పుడు కూడా కల్వకుంట్ల కవిత గారు లిక్కర్ స్కామ్లో గతంలో భారతీయ జనతా పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ కలిసి ఈ కుట్రకు తెరదీశారు. దీన్ని ఖచ్చితంగా రాజకీయ కోణంలో
ఆలోచించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి మేము చెప్పినాం, అదే నిజమవుతా ఉంది. రైట్. అయితే చరణ్ గారు, అదే సమయంలో నిన్న మనం చూసాము ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక కన్ఫెషన్ రిపోర్ట్, ప్రధాన నిందితుడుగా ఉన్న ఒకతను ప్రధానంగా కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటంటే ఈ బీజేపీ కవితను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి లిక్కర్ కేసులో మనం బీజేపీని టార్గెట్ చేయాలి, అందులో భాగంగానే 4 ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ కేసును కూడా టీఆర్ఎస్ చేయించినట్టుగా ఆయన ఆరోపించారు. ఈరోజు ఈడీ కూడా ఇంచుమించు ఇదే విషయాలకు సంబంధించి, అంటే కేసీఆర్కు జరిగే ఈ లిక్కర్ స్కామ్ జరిగింది అని చెప్పి ఈడీ ఈరోజు కోర్టులో వాదనలు వినిపించింది. అంటే ఈ రెండింటిని చూస్తే ఏంటి దగ్గర సంబంధాలు ఉన్నట్టుగా కనిపిస్తా ఉన్నాయి కదా. అంటే ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ పాల్పడుతున్న విషయము కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ తెలుసు. ఎందుకంటే రాయ్ అనుమతి తీసుకున్న తర్వాత మాత్రమే ఫోన్ ట్యాపింగ్ పాల్పడమని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు రాధాకిషన్ రావు గారు చాలా స్పష్టంగా ఒప్పుకున్నాడు. అదే కాకుండా ప్రణీత్ రావు గారు ఇచ్చినట్టు వాంగ్మూల్యం ప్రణీత్ రావు గారు చెప్తే రాధాకిషన్ రావు గారు మేము చేసినామని చెప్పిండు. అదే కాకుండా ఇక్కడ చాలా స్పష్టంగా దీనికి వెనకాల రాజకీయ కుట్ర ఎట్లా దాగి ఉందంటే, ఇప్పుడు సపోజ్ అచ్చంపేట సంబంధించిన గువ్వాల బాలరాజు గారు చెప్తే మా పార్టీ ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు ఫోన్ ట్యాపింగ్ అయింది. పట్నం మహేందర్ రెడ్డికి సంబంధించిన పైలట్ రోహిత్ గారు చెప్తే పట్నం సునీతారెడ్డి గారు కావచ్చు మహేందర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ అయింది. తీగల కృష్ణారెడ్డి సంబంధించి సబితీందర్ గారు చెప్తే వారి ఫోన్ ట్యాపింగ్ అయింది. అదేగా హుజురాబాద్ సంబంధించి కౌశిరెడ్డి గారు చెప్తే ఈటల రాజేంద్ర గారు ఫోన్ ట్యాపింగ్ అయింది. హుజురాబాద్లో హరీష్ రావు గారు చెప్తే రఘునందన్ రావు గారు ఫోన్ ట్యాపింగ్ అయింది. అరవింద్ గారు ఫోన్ ఏమో ఏకంగా కలవకుంట్ల కవిత గారు చెప్తే అక్కడ ట్యాప్ అయిందని. అదే కాకుండా మీరు చూస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో పాత 10 జిల్లాలు తీసుకున్నప్పుడు 9 జిల్లాల్లో ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ప్రధానంగా హైదరాబాద్ సంబంధించి కొన్ని మీడియాకు సంబంధించి ఎన్టీవీ సంబంధించి నరేంద్రనాథ్ చౌదరి కావచ్చు, ఏబిఎన్ సంబంధించి రాధాకృష్ణ గారు కావచ్చు, తీన్మార్ మల్లన్న సంబంధించి. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మీరు చూస్తూ ఉంటే పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్. అదే కాకుండా కుద్లాపూర్ సంబంధించి షమీపూర్ రాజు గారి ఫోన్ వివేక్ గారు చెప్తే ఫోన్ ట్యాపింగ్ చేశారు. దీనికి సంబంధించి హరీష్ రావు గారు, ఐన్యూస్ సంబంధించిన శ్రవణ్ కుమార్ రావు గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ నవీన్ గారు కీలక పాత్ర పోషించారని చెప్పేసి ఏకంగా రాధాకిషన్ రావు గారు చాలా స్పష్టంగా ఒప్పుకున్నారు. అదే కాకుండా మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఇంటి మీద నిఘా పెట్టిరని, వారి కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళ బ్రదర్స్ కొండలరెడ్డి గారి ఫోన్ కావచ్చు, తిరుపతి రెడ్డి గారి ఫోన్ కావచ్చు, అదేవిధంగా కృష్ణారెడ్డి గారి ఫోన్ కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించిన ఫోన్లన్నీ కూడా ట్యాప్ జరిగిందంటే కేంద్రంలో ఉన్నట్టు భారతీయ జనతా పార్టీ తెలవకుండా తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితిలో ఫోన్ ట్యాపింగ్ పాల్పడే అవకాశమే లేదని చాలా స్పష్టంగా కనపడతాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీగా సిట్ని ఏర్పాటు చేసి అదే పూర్తి విషయాలు ప్రభాకర్ రావు గారు వస్తే పూర్తి విషయాలు తెలుస్తాయి. కాబట్టి ఇప్పటి ప్రభాకర్ రావు గారు 4 నెలల నుంచి బయట ఉన్నాడు, ఇంకా 2 నెలల కాలం పాటు బయట ఉండే అవకాశం కనబడతా ఉంది. వారు వస్తేనేమో వస్తారని చెప్తా ఉన్నారు, వస్తే వాస్తవ విషయాలు బయటకు వస్తాయి. కాబట్టి ఆ దిశగా అదే కాకుండా మీరు చూస్తే ఖమ్మం జిల్లాకు సంబంధించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఫోన్ ట్యాపింగ్ అయిందని, తుమ్మల నాగేశ్వర గారి ఫోను పువ్వాడ అజయ్ కుమార్ గారు చేపించారని, అదే కాకుండా జూపల్లి కృష్ణారావు గారి ఫోను హర్షవర్ధన్ రెడ్డి గారు చేపించారని, ఇవన్నీ కోణాలు చూసినప్పుడు మీకు చాలా స్పష్టంగా కనపడతా ఉంది ఎందుకు కుట్ర కోణం దాగి ఉందని చాలా స్పష్టంగా. అదే కాకుండా మీరు చూస్తూ ఉన్నారు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారో ఆ వ్యక్తులే ఈరోజు అదే ఏది చేవెళ్ళ ఫామ్ హౌస్ వ్యవహారంలో ఉన్నారు. ఎందుకు పైలట్ రోహిత్ రెడ్డి గారు పట్నం మహేందర్ రెడ్డి గారు సుందరెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ చేయించారు కదా, గువ్వల బాలరాజు గారు అచ్చంపేటలో వంశీకృష్ణ గారు ఫోన్ ట్యాపింగ్ చేయించారు కదా, అదే హర్షవర్ధన్ రెడ్డి జూపల్లి కృష్ణారావు గారు ఫోన్ ట్యాపింగ్ అంతే. రేఖకాంతరావు కూడా అక్కడ జరిగింది. ఎందుకంటే అక్కడ జూపల్లికి మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించినటువంటి వారి అదేవిధంగా వెంకట్రావు అక్కడ ఉన్నటువంటి మన అదే వెంకట ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు వారు, అదే ఏంది పిన్నబాగకు సంబంధించి పాయ వెంకటేశ్వర్. అంటే ఇదంతా చాలా ప్రీ ప్లాన్ గా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, అటు జాతీయ స్థాయి లిక్కర్ స్కామ్ కావచ్చు, అన్ని కూడా కలిసికట్టుగా 9 సంవత్సరాల కాలం పాటు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చినందుకు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగినాయి. అంటే బీఆర్ఎస్ పార్టీ పై చేయి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇక్కడ లోపాయికారికి ఒప్పందం కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారితో కేసీఆర్ గారు డైరెక్ట్ కుదుర్చుకుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు కిషన్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ కాలే, మీరు సంజయ్ గారి ఫోన్ ట్యాపింగ్ అయింది ఇక్కడ. ఎందుకంటే గంగుల కమలాకర్ గారు సంజయ్ గారు ఫోన్ ట్యాపింగ్ చెప్పించని చెప్పేసి నిన్న రాధాకిషన్ గారు చెప్పిన దాంట్లో ఈటల రాజేంద్ర గారు కౌశిరెడ్డి గారు, ఇక్కడ ఉన్నట్టు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు ఏకంగా మా జువాడి నరసింహరావు గారి ఫోను. అంటే ఇక్కడ కుట్ర కోణం చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ తెలిసి కూడా దీని విషయంలో కంట్రోల్ చేయకుండా అమిత్ షా గారు నరేంద్ర మోడీ గారితో కేసీఆర్ గారు లోపాయికారి ఒప్పందం కుదుర్చుకురు. కాబట్టి చేవెళ్ళ కేసు అయినట్రా ఒట్టి బూటకము అంతా ఏదో ట్రాష్ క్రియేట్ చేసి దానిలో భాగంగా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా గేమ్ ఆడినట్టు కనబడతా ఉంది. కాబట్టి ఈ రోజే మాకు ఆ పార్టీ సంబంధించి వంశీకృష్ణ గారు ఆల్రెడీ డీజీపీ గారు కావచ్చు, అదేవిధంగా సిపి గారు కంప్లైంట్ చేయడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో వాస్తవ విషయాలు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దానికి సంబంధించి ఆల్రెడీ తిరుపతి కావచ్చు, అదేవిధంగా భుజంగరావు గారు ఆల్రెడీ లోయర్ కోర్టులో కొట్టేస్తే ఇప్పుడు హైకోర్టులో వారి కేసు ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉన్నాయి.
వాస్తవ విషయాలు బయటకు రావాలని ఖచ్చితంగా ప్రభాకర్ రావు గారు రావాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా మీరు తెలంగాణ రాష్ట్రం చాలా మంది వ్యాపారులకు సంబంధించిన ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగినాయి. హైదరాబాద్ ఎలక్షన్ల సందర్భంగా 2 హాస్పిటల్ నుంచి మేము పైసలు తరలించమని చెప్పేసి ఏకంగా రాధాకిషన్ రావు ఒప్పుకురంటే తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు కేంద్రంలో భారతీయ జనతా 2 లోపాయకారికి ఒప్పందం గుర్చుకొని తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు లేకుండా చేసే ప్రయత్నం చేసిరు. అదే కాకుండా 3వసారి కేసీఆర్ గారు అధికారంకి వస్తుందని చెప్పేసి మీరు నమ్మి చేసినామని చెప్పారంటేనే చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ 2 లోపాయకారికి ఒప్పందం గుర్చుకొని అక్కడ లిక్కర్ స్కామ్ కావచ్చు, ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ 2 వ్యవహారాలు సేమ్. అంటే భారతీయ జనతా పార్టీ కేంద్రం రావాలా, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ రావాలి, దానిలో భాగంగా లోపాయకారి ఒప్పందం గుర్చుకున్న చాలా స్పష్టంగా కనపడతాం. రైట్. ఓకే, మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి సునీతారెడ్డి గారు ఉన్నారు. సునీతారెడ్డి గారు నమస్తే అండి. సునీతారెడ్డి గారు నమస్తే, మ్యూట్లో ఉన్నట్టున్నారు. నమస్తే అండి. సునీతారెడ్డి గారు, ఇప్పుడు లిక్కర్ స్కామ్ తో అసలు కవితకు కానీ బీఆర్ఎస్ కానీ ఎటువంటి సంబంధం లేదు, ఇదంతా రాజకీయ కక్ష సాధింపు, రాజకీయ కేసు అని చెప్పి కేసీఆర్ గారు గతంలో అంటే ఈరోజు ఏకంగా ఈడీ కేసీఆర్ పేరును కూడా మొట్టమొదటిసారిగా ప్రస్తావించింది ఈరోజు కోర్టులో. అదేంటంటే ఇదంతా కేసీఆర్కు తెలిసే జరిగింది అని చెప్పి అభియోగాలు మోపింది. ఏంటి నిజంగా లిక్కర్ స్కామ్కి సంబంధించి ఏం జరుగుతుంది? ఇప్పుడు ఆయన తమ్ముడు పేరేంది, చరణ్ కౌశిక్ గారు మాట్లాడింది ఎట్లుంది అంటే, ఏదో మేం చేపించినాము, మా వెనక వాళ్ళు ఉన్నారు, వాళ్ళ వెనక మేము ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. అసలు ఈ స్కామ్ ఎవరు బయటకు తీసిరు సార్ చెప్పండి? ఈ ఫోన్ ట్యాపింగ్ గురించి దుబ్బాక ఎలక్షన్ కానుంచి మేము కంప్లైంట్ చేస్తున్నాం సార్. మా ఎమ్మెల్యే దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు నా ఫోన్ ట్యాపింగ్ అవుతుందని కొన్ని సార్లు మన పోలీసు డీజీపీకి అప్లికేషన్, గవర్నర్కి ఇచ్చారు, ప్లస్ ఎలక్షన్ కమిషన్కి ఇచ్చారు, నా ఫోన్ ట్యాపింగ్ అవుతుంది అని చెప్పేసి ఎన్నిసార్లు ఇచ్చారు. ఇప్పుడు ఆయన ఈ రోజు కూడా ఇచ్చిన సందర్భం చూసినాము. డబ్బులు ఎట్లా పట్టుకున్నారు, ఆ డబ్బులు ఎట్లా మార్ఫింగ్ చేసిండ్రు, ఆయన ఓడిపోవడానికి ఏ విధంగా చేసిండ్రు, తర్వాత మన మునుగోడు ఎలక్షన్ల కోసం ఎట్లా చేసిండ్రు అనేది ఇవాళ రాధాకృష్ణరావు గారు కన్ఫెషన్ స్టేట్మెంట్లో చెప్పడం జరుగుతుంది, చూసడం జరుగుతుంది. ఆబ్వియస్లీ అక్కడ ఎవరు నష్టపోయిండ్రు అనేది కూడా ఇక్కడ క్లియర్ గా అవుపడుతుంటే, అక్కడ మా పార్టీ అత్యున్నత నాయకుని మీద అభియోగాలు మోపి ఇరికించాలని చూసినప్పుడు మేము వాళ్ళ వెనక ఉంటాము అని చెప్తున్నారు చూడండి. వీళ్ళ అబద్ధాలకు ఇంకొకటి ఏమన్నా అసలు పరాకాష్ట ఇంతకంటే ఏం ఉండదు. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడే మాటలకు అసలు ఎంత ఇజ్జత్ లేదు, విలువ లేదని నేను అంటున్నా. ఇవాళ మా దేశాన్ని, మా కేంద్ర పార్టీ నాయకుడు ఆయన పేరును తీసుకొచ్చి అందులో ఫోన్ మన ఇది ఏమంటారు ఫామ్ హౌస్ ఫైల్స్ అని చెప్పి క్రియేట్ చేసి మమ్మల్ని ఫోన్ ట్యాపింగ్ లో ఇరికిచ్చింది మమ్మల్ని. ఇబ్బంది పడ్డది మేము, మా ఎమ్మెల్యేలను ఓడగొట్టుకున్నది మేము, మా పార్టీ నష్టపోయింది. మీరు కేసీఆర్ తో కుమ్ముక్కయిండ్రు, మా పార్టీని ఓడగొట్టి ఇవాళ అధికారంలోకి వచ్చిండ్రు. మీరు కుమ్ముక్కయింది, మీరు ఇద్దరు కలిపి చేసిన ట్యాపింగ్ కాబట్టి ఈరోజు బయటకు వస్తలేదు. ఇవాళ వచ్చేసి మీ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఏం చెప్పిండ్రు, అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ గురించి ఆయనకు తెలియదు అన్నంత రేంజ్ లో చెప్పుకొచ్చిండు. ఇంకా రెండో విషయం మాట్లాడుతున్నా సార్ నేను, ఈ లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడారు. అసలు లిక్కర్ స్కామ్ ఎట్లా బయటకు వచ్చింది? అసలు లిక్కర్ స్కామ్ ఏమన్నా బీజేపీ పార్టీ తీసిందా సార్? లిక్కర్ స్కామ్ అనేది ఇక్కడ మొత్తం ఈ రాష్ట్ర ప్రజలను మందులో ముంచేసి మందుమయం చేసేసి ఆడబిడ్డల తాళీలు దెంపేసి ఈ రాష్ట్రాన్ని ముంచింది కాక ఇక్కడి నుంచి ఇంకా దేశం మీద పడి పోయి 8 రాష్ట్రాలకి ఎగబాకి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అడుగుపెట్టిండ్రు వీళ్ళు. ఢిల్లీలో అది కేంద్ర పాలిత ప్రాంతం కాబట్టి యాక్చువల్ గా ప్రభుత్వమే లిక్కర్ అమ్ముతుంది సార్. అక్కడ లిక్కర్ వచ్చిన లాభం కూడా ప్రభుత్వానికే వస్తుంది. అలాంటి దాన్ని వీళ్ళు ఇక్కడి నుంచి తీసుకుపోయి ఈరోజు చెప్పిండ్రు కదా ఈడీ వాళ్ళు, కేసీఆర్ గారు కూడా తెలిసి కూతురు వాళ్ళందరిని కూర్చోబెట్టి పరిచయం చేసి ఈ లిక్కర్ స్కామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి దాని మీద డిబేట్ చేసి దీన్ని తీసుకొచ్చిండు అనేది క్లియర్గా అర్థమవుతున్నది. అక్కడ ప్రభుత్వానికి రావాల్సిన సొమ్ము కాంట్రాక్టర్ల పాలవుతుందనేది అక్కడ లెఫ్టినెంట్ జనరల్ గారికి అనుమానం వచ్చింది, లెఫ్టినెంట్ గవర్నర్ గారికి అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి వారు అప్పుడు అక్కడ ఏదైతే మన చీఫ్ సెక్రటరీ గారు కూడా అనుమానం వచ్చింది. ఆ లిక్కర్ పాలసీ చేసిన విధానం కానివ్వండి, ఆ పాలసీ ఎలా ఉందో అనుమానం వచ్చి గవర్నర్ గారికి చెప్పడం జరిగింది. గవర్నర్ గారు అది పరిశీలించి వాపస్ పంపినా కూడా వీళ్ళు సరిదిద్దుకోవట్లేదు కాబట్టి దాన్ని సిబిఐకి అప్పచెప్పారు.
సిబిఐకి అప్పచెప్పినాక ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినప్పుడు అక్కడ మనీష్ సిసోడియా పేరు కానీ వీళ్ళ మహేంద్ర పేరు కానీ వీళ్ళందరి వరుసగా వచ్చినాయి సార్. వచ్చినాక అమిత్ అనే ఇందులో ఒక భాగమైన అమిత్ని రిమాండ్ చేసినప్పుడు వీళ్ళ డిస్కషన్లో అప్పుడు కవిత గారి పేరు వచ్చింది. కవిత గారి పేరు రాగానే కవిత గారికి వీళ్ళు సమ్మన్స్ ఇచ్చిండ్రు, మీ పాత్ర ఎంత ఉందో తెలుసుకుందామని. ఆమెను కూడా ఇంట్రాగేట్ చేసిండ్రు. వాళ్ళకు ఈడి వాళ్ళ పని వాళ్ళు చేసిండ్రు. ఇక్కడ బీజేపీకి ఏమైనా సంబంధం ఉందా చెప్పండి? మేము వాళ్ళ వెనక ఉన్నదా, ముందలు ఉన్నదా, ఎక్కడున్నదా అనేది ఎందుకు సార్? ఇప్పుడు దర్యాప్తు సంస్థలు సీరియస్ గా దర్యాప్తు చేస్తుండ్రు. దర్యాప్తులో భాగంగా ముఖ్యమంత్రులు అరెస్ట్ అయ్యిండ్రు. అందులో ఉన్న దాదాపు 17 మంది నుంచి 35 మంది దాకా అరెస్ట్ చేసేసిండ్రు. వాళ్ళ దగ్గర పెట్టుకున్నాక బీజేపీకి ఏం సంబంధం సార్? మేము కుమ్ముక్కోవాల్సిన అవసరం ఉంటే మేమెందుకు బయటకు తీయాలి చెప్పండి? ఆ రోజు అరెస్ట్ చెయ్యకుంటే బీజేపీ వాళ్ళతో కుమ్ముక్కైంది కాబట్టి అరెస్ట్ చేయట్లేదు. ఈ రోజు అరెస్ట్ చేస్తే అరెస్ట్ కుమ్ముకుంది కాబట్టి యాక్షన్ చేస్తున్నారు, అరెస్ట్ చేసి. ఈ రకంగా కాంగ్రెస్ 2 నాలుకల ధోరణి మానుకోవాలి. ఇంకా ప్రజలు చీత్కరిస్తారు సార్ వీళ్ళని. ఇవాళ ఇన్ని కేసులు జరిగినాయి సార్ మన తెలంగాణలో. విషయానికి వస్తున్నా నేను. ఇప్పుడు కవిత లిక్కర్ కేసు పక్కకు పెట్టండి. ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు కానివ్వండి, ఎఫ్సిఐ స్కామ్, బిఎం స్కామ్ ఇప్పుడు నడుస్తున్నది లేటెస్ట్ గా, కాళేశ్వరం డ్యామ్ స్కామ్ కానివ్వండి, ఇవన్నీ వచ్చినాయి. నా దగ్గర ఇన్ని ఫైల్స్ ఉన్నాయి, అన్ని ఫైల్స్ ఉన్నాయి. సిబిఐని పిలవండి. కిషన్ రెడ్డి గారు, మనము హోమ్ మినిస్టర్ గారి దగ్గర పోదాం, సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారి దగ్గర పోదాం, అపాయింట్మెంట్ తీసుకోండి, ఇవన్నీ సిబిఐకి ఇద్దామని చెప్పిండ్రు. ఇవాళ ఆ రోజు సిబిఐ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉంది. ఆ రోజు మీరు నియమించిన సిబిఐ మీరు అపాయింట్ చేసిందే కదా సిబిఐ కూడా. మీ కాంగ్రెస్ హయాంలోనే కదా సిబిఐని ఒక వ్యవస్థను ఏర్పాటు చేసిరు. మీరు వ్యవస్థను ఏర్పాటు చేసిరు, మీరే వాళ్ళకు అన్ని ఇస్తానన్న మీరు ఇవాళ ఎందుకు ఇవ్వట్లేరు? మీరు ఎవరిని కాపాడుతున్నారు? మీరు ఎవరు వెనక ఉన్నారు? ఇవాళ ఒక్క విషయం కూడా ఎందుకు మీరు బయటకు తీస్తలేరు? ఎంతమందిని అరెస్ట్ చేసిర్రు? అంత 1,00,000 కోట్ల రూపాయల డ్యాము ఖరాబ్ అయితే దాని మీద ఏ యాక్షన్ ఉండదు. ఏ ఒక ఏసీబీ వాళ్ళు పోరు, ఏ సిబిఐ వాళ్ళు పోరు, ఎవరు పోరు. ఊరికే గడికొకసారి ఏం చేస్తారు? ఎమ్మెల్యేల టీం అని ఓసారి పోతారు, ఎంపీల టీం అని ఓసారి పోతారు, రాహుల్ గాంధీ టీం అని ఒకసారి పోతారు, ముఖ్యమంత్రి గారి టీం అని ఒకసారి పోతారు. అంతా ఒక పేపర్ లో ఫస్ట్ పేజ్ ఫ్రంట్ పేజ్ లో న్యూస్ రావడానికి ట్రై చేస్తారు. కానీ ఎక్కడైనా మీరు దాని మీద యాక్షన్ తీసుకున్నారా? అక్కడ కూడా మేము డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళే దాని మీద మాట్లాడుతున్నారు. ఇవాళ ఆ రోజు కూడా మీరు వాళ్ళని కూడా పిలిచే వాళ్ళో లేదో, కిషన్ రెడ్డి గారు లెటర్ రాసిరు కాబట్టి వాళ్ళు వచ్చింది. ఆ రోజు కూడా ఇది మీరు తొక్కి పట్టే వాళ్ళే. మీరు కేసీఆర్ గారిని కాపాడుతుంది మీరు, ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాపాడుతుంది మీరు. మీరు వాళ్ళని 10 సంవత్సరాలు కాపాడిండ్రు. ఇవాళ 10 సంవత్సరాలు మీ గవర్నమెంట్ కాపాడడానికి రెడీ అయింది వాళ్ళు. మీరు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటూ మీ ఎమ్మెల్యేలను వాళ్ళ ఎమ్మెల్యేలను మీరు ఇచ్చిపుచ్చుకుంటూ మాట్లాడుకుంటూ మీరు బీజేపీ మీద ఎందుకు బట్టగాల్సి చేస్తున్నారు? ఇవాళ వచ్చేసి సార్ మీకు ఫామ్ హౌస్ ఫైల్స్ అనేది ఇవాళ మీకు ఆయన మన రాధాకృష్ణ గారు ఏం చెప్పారు సార్? ఆ రోజు ఆయనని ఇరికించడం కోసం బిడ్డని బతికించుకోవడం కోసం, బిడ్డని కేసుల నుంచి తీసేసుకోవడం కోసం ప్లాన్ చేసిండని చెప్పిండ్రు. కానీ అక్కడ ఎక్కడైనా మా నేరం ఉందా? మేము ఎక్కడైనా ఎవరినైనా పలకరించామా? మేము అక్కడ ఎక్కడైనా మా పాత్ర ఉందా? అక్కడ క్లియర్ కట్ గా మా మీద కుట్ర చేసినట్టు ఈ కుట్ర పాత్రదారులు మీరని తెలిసినాక మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు? మీకు చేత కాకుండా చెప్పండి. మీరు ఆరోపణ చేయడం చేత కాకుండా సిబిఐకి రాయండి. మాట్లాడతారు అంటే బీజేపీ అంటగట్టు మాట్లాడతారు. రైట్, వస్తాను నేను మరొకసారి. మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు విజయార్య క్షత్రియ గారు ఉన్నారు. సార్ నమస్తే విజయార్య గారు. ఏంటి సార్ ఇప్పుడు అసలు కవిత పాత్రే లేదు అని చెప్పి గతంలో కేసీఆర్ గారు కొట్టిపారేశారు, కానీ ఏకంగా ఈరోజు ఈడీ కోర్టులో కేసీఆర్ గారి పేరు కూడా ప్రస్తావించింది. కేసీఆర్ కన్సర్న్లోనే, అంటే కేసీఆర్కు ముందస్తు సమాచారం ఈ లిక్కర్ స్కామ్ ఉంది అని చెప్పి ఈడీ ఈరోజు ఆరోపించింది. ఏంటి సార్ మీ అభిప్రాయం? అయితే ముందుగా స్వతంత్ర టీవీ మేనేజ్మెంట్కు అలాగే నాతోటి ప్యానలిస్టులందరికీ కూడా నమస్తే అందరికీ. సో అది ఆరోపణ మాత్రమే కదా. ఈడీ గారు వాళ్ళు కేసు టేకప్ చేసిన తర్వాత కోర్టుకు సబ్మిట్ చేయాల్సిందే కదా. వాళ్ళ తరపున వాళ్ళు ఆరోపణ చేసిండ్రు, అది ప్రూవ్ కాలే కదా. అవును, ప్రూవ్ కాలే కదా. అట్లా అనుకున్నప్పుడు ఎగ్జాంపుల్ మీకు చెప్తా. ఈ 60 సంవత్సరాలలో జరిగినటువంటి స్కామ్స్, ప్రభుత్వం ఏదన్నా కానీ పార్టీ ఏదన్నా కానీ స్కాములు మీరు తీసుకోండి. ప్రభుత్వ సంస్థలైనటువంటి
వీళ్ళకు స్వయం ప్రతిపత్తి ఉన్నది కాబట్టి వాళ్ళు సుమోటో కింద టేకప్ చేస్తారు, లేదంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత వాళ్ళు టేకప్ చేస్తారు. ఇట్స్ ఓకే, నో ఇష్యూ. సో దాంట్లో ప్రూవ్ అయిన వాటినే మనము సీరియస్ మనం అంగీకరించాలి. అవును. అంతే తప్పిస్తే అంత మాత్రానికి ట్రయల్లో ఉన్నదంతా కూడా ఎవరినైనా కానీ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారిది ఉంది, ఇంకా ఏం కాలేదు కదా, ట్రయల్లో ఉన్నది కదా, అవునా? బట్ అలాంటివన్నీ కూడా మనం ఏం చేయాలంటే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది, దాన్ని చేయనియాలి అనుకుందాం. 100% కుటుంబ సభ్యులలో, కుటుంబం అంటే పార్టీ, కుటుంబ సభ్యులలో ఎవరో ఒకరు తప్పులు ఒప్పులు చేస్తున్న క్రమంలో దాంట్లో ఇరుక్కున్నప్పుడు ఎవరిని వాళ్ళు కాపాడుకునే పరిస్థితులలో ఏ పార్టీ నాయకులైనా ఉంటారు కదా, అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు. సో అంత మాత్రానికి మొత్తం అంతగా దాంట్లో మొత్తం కుటుంబం అంతా ఇమిడే ఉంది అనేది సమంజసంగా ముచ్చట కాదు. కేసీఆర్ గారు కూతురు కాబట్టి ఇంకొక మాట, కేసీఆర్ గారిది ఇంతకుముందు కూడా చాలాసార్లు ప్రకటన చేసిండు ఆయన, తప్పు చేసిన వాడు సొంత కూతురైనా కుమారుడైనా నేను క్షమించేది లేదు అన్నారు. ఈ మాట అయితే అందరికీ సమాజం ముందు ఉంది, అది జైలుకే పంపిస్తాను, జైలుకే పంపిస్తున్నారు. ఆయన ఈ రోజు వరకు కూడా కవిత గారు వెళ్ళిన తర్వాత ఒక్కసారి కూడా ఆమెకు అందుబాటులో పోలేదు, అది అందరికి తెలిసిందే కదా. సరే ఈడీ ఆరోపణలు చేస్తున్నప్పుడు ప్రూవ్ చేయనిద్దాం, తప్పేం లేదు కదా, అది ప్రూవ్ కావాలి కదా, ప్రూవ్ అయినప్పుడు మాట్లాడదాం అది కేసీఆర్ గారు దాంట్లో ఇన్వాల్వ్ ఉన్నారా లేదా అనేది. ఓకే, ముందస్తుగా మనం మాట్లాడుకొని ఏం చేసాం. రైట్. ఇప్పుడు అదే సమయంలో నిన్న ఒక కన్ఫెషన్ రిపోర్ట్ కూడా బయటకు వచ్చింది రాధాకిషన్ రావు గారికి సంబంధించి. ఈ లిక్కర్ స్కాము తెర మీదకి వచ్చిన తర్వాతనే కేసీఆర్ గారు తన కూతుర్ని కాపాడుకోవడానికి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని బయటకు తీసుకొచ్చాడు, మా ఎమ్మెల్యేలను బీజేపీ నాయకులు కొనేందుకు ప్రయత్నించారు అన్న అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు అని చెప్పి అక్యూజ్డ్ రాధాకిషన్ రావు ఒక కన్ఫెషన్ రిపోర్ట్లో కూడా స్పష్టం చేశారు. ఏంటి మరి దానికి దీనికి ఏమైనా సంబంధం కనిపిస్తూ ఉంది కదా ప్రైమా ఫేషియా? సరే, ప్రైమా ఫేషియా విషయంలో మాట్లాడితే మనం గతంలో కూడా కేసీఆర్ గారు అనే వాళ్ళు ఎప్పుడు మంచి కోసం అటాకర్, చెడు కోసం డిఫెండర్, చెడు కోసం డిఫెండర్. తెలంగాణ విభజన చట్టంలో భాగంగా ఆంధ్ర పెత్తందారులకు వత్తాసు పలుకుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు విషయం, మీరు ఎమ్మెల్సీని కొనే విషయంలో అది లైవ్ కాస్ట్ మనం చూసినాం. దాంట్లో కేసీఆర్ గారు ఉన్నా, నేనున్నా, మీరున్నా, అది లైవ్ చూసినప్పుడు అదైతే వాస్తవం కదా. అంటే తెలంగాణకు విరుద్ధమైనటువంటి ఏ శక్తిని కూడా ఆయన క్షమించలేదు. అందులో భాగమే మొన్న జరిగినటువంటి ఏదైతే బీజేపీ వాళ్ళు ఎమ్మెల్యేలు కొనుగోలు ఏదైతే ఉందో అది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లనే చేయడం జరిగింది. స్ట్రింగ్ ఆపరేషన్ అది, దట్ ఈస్ ద స్ట్రింగ్ ఆపరేషన్. అది ఎవరు చేసిర్రు? కేసీఆర్ గారు ఎందుకు చేసిర్రు? పోలీసు వ్యవస్థ చేసింది కదా, ఆనాడు కూడా పోలీసు వ్యవస్థ చేసింది కదా. పోలీసు వ్యవస్థ ఇప్పుడు అది స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థ. ఒక పోలీసు వ్యవస్థ అంటే ఏదైనా కానీ ఆర్బీఐ కానీ, సిబిఐ కానీ, ఈడీ కానీ, ఏదైనా కానీ, ఇప్పుడు మన దగ్గర ఏసీబీ కానీ, ఇవన్నీ స్వయం ప్రతిపత్తి ఉన్నాయి వాటికి. ఓకే, వాళ్ళు చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారికి రిపోర్ట్ ఇస్తారు కదా. అనుకుందాం గతంలో కేసీఆర్ గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి చేతిలో అధికారం ఉంది, వద్దనట్లేదు కదా. నువ్వు ఎన్ని చేస్తావు చెయ్యమని అంటున్నావు. 10 సంవత్సరాల్లో పరిపాలన కేసీఆర్ గారు సరిగ్గా చేశారా, తప్పు చేశారా అనేది ప్రజల ముందు పెట్టు అని అంటున్నాం కదా. ఓకే, ఒక్కొక్కటి ముందుకు రావాలి. అంటే పెట్టడమే కాదు, ఆరోపణ చేయడం కాదు, ప్రూవ్ చేయాలి, నిరూపించమంటున్నాం. అన్నప్పుడు ఈరోజు అక్కడ బీజేపీ కావచ్చు, ఇక్కడ కాంగ్రెస్ కావచ్చు, ఇక్కడ కొట్లాడుకునే తెలంగాణ వాదులే కదా. తెలంగాణ కోసం పోరాటం చేసిన బీజేపీ నాయకులే, తెలంగాణ కోసం పోరాటం చేసిన కాంగ్రెస్ నాయకులే, తెలంగాణ కోసం పోరాటం చేసిన బీఆర్ఎస్ నాయకులే. కానీ నాయకత్వం ఎవరు వహించిండ్రు? కేసీఆర్ గారు నాయకత్వం వహించారు. ఓకే, తక్కిన పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ అధిష్టానాలకు వత్తాసు వలికిండ్రే తప్పిస్తే వాళ్ళకి విరుద్ధంగా మాట్లాడలేదు. ఇక్కడ పాయింట్ ఈజ్ దట్. ఓకే, దాని మీద మనము మాట్లాడాలి. కానీ ఇక ఏ ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం వల్ల ఏమైందంటే అవి మనసులో ఒకరికొకరు వస్తాయి, అదేమవుతుంది, గాయం అవుతుంది. గాయమైనప్పుడు ఏమవుతుంది, వార్ అవుతుంది. రైట్. అంటే ఫ్యాక్షన్ తెలంగాణగా మార్చే క్రమంలో ప్రస్తుత రేవంత్ రెడ్డి గారు అడుగులు వేస్తున్నారనే దానికి ఒక్కొక్కటి మనము ఆలోచన చేసినప్పుడు మీకు అర్థమవుతుంది, ప్రజలకు కూడా అర్థమవుతుంది. మనం అదొద్దంటున్నాం. కేసీఆర్ గారు పరిపాలనలోకి వచ్చిన తర్వాత మీరు గమనించండి, ఎవరికన్నా కాంట్రవర్సీగా మాట్లాడిండా ఆయన ఎప్పుడో 6 నెలలకు ఒకసారి, అరే ఏంద్రాబాయ్ ఊకే లొల్లి పెట్టిరు, ఏదో
పని నడుస్తుంది కానీ నడవనియండి. తప్పులు వచ్చినప్పుడు తప్పులు జరిగినప్పుడు నన్ను మీరు బహిరంగపరచండి, ప్రజల ముందు పెట్టండి, నేను కాదంటే నేను పరిపాలన చేస్తున్నప్పుడు సభ్యంగా సాగనేయండి అన్నడే తప్పిస్తే ఏమున్నదైన మాటలు సన్నాసులు దద్దములు ఈ 2 ముచ్చట్లు తప్పిస్తే వేరే ముచ్చట్లు ఏం మాట్లాడలేదు. ఇవే వాస్తవాలు. కానీ రేవంత్ రెడ్డి గారి 10 సంవత్సరాలలో జరిగినటువంటి మాటల ఒరవడిని మీరు గమనించినట్టయితే అది ప్రతీకార ఇచ్చతోటి కూడుకున్నట్టు. అంటే గెలకడం, ఇక మన ఊరి భాషలో మాట్లాడితే గెలకడం అంటారు కదా, అన్నప్పుడు కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి ఉన్న పంచాయతీ ఏంటంటే మీరు గమనించాలి. మొత్తం ఆయననేమో తెలంగాణ మొత్తం ఒక కుటుంబం, నా కుటుంబాన్ని నేను కాపాడుకోవాలని యుద్ధం ఆయన చేసాడు, కాంగ్రెస్ మీదే చేసాడు. అప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్లో లేరు కదా. యుద్ధం ఎవరి మీద చేసారు? సోనియామ్మ మీద చేసారు, రాహుల్ గాంధీ మీద చేసారు అనుకుందాం. మొత్తం అధిష్టానం మీద చేసారు. అప్పుడు పరిపాలనలో ఎవరున్నారు? కాంగ్రెస్ ఉంది. 10 సంవత్సరాలు ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, అక్కడ కేంద్రంలో కాంగ్రెస్. యుద్ధం పాల మీద చేసిన నీతో పంచాయతీ లేదు అసలు. నీవు తెలుగుదేశంలో ఉన్నావు. తెలుగుదేశం నుండి మరి నిన్న కాకమున్న 2 ఏళ్ల క్రింద 2.5 సంవత్సరాల క్రితం సరే మీరు పార్టీ మారినరు, అది నీ స్వతంత్ర హక్కు కాబట్టి నీవు ఏ పార్టీలోనే ఉండొచ్చు, నో ఇష్యూ. బట్ మేమనేది ఏంటంటే ఏదన్నా చేయగానే హూందాతనంగా చేయమని అంటారు. రైట్, ఓకే. హూందాతనంగా సీఎం కుర్సీ, అది మామూలు కుర్సీ కాదు, వ్యక్తులుగా కాదు, ఎందుకు వ్యక్తులు కాదు కదా, సీఎం కుర్సీ కదా. సీఎం కుర్సీని హూందాతనంగా అనుకుందాం. మీరు సీఎం అయ్యేంత వరకు బ్రహ్మాండంగా కేసీఆర్ గారి మీద యుద్ధం చేసిర్రు, జనాలు చూసిర్రు. సీఎం అయ్యిండ్రు, మీ కోరిక నెరవేరింది. నెరవేరిన తర్వాత దాన్ని అన్ని పక్కకు పెట్టేసేసి నీవు ఒక పెద్దన్నగా పాత్ర వహించి ఈ అల్లరి లేకుండా, ఓకే, ఈ వివక్షత లేకుండా, ఈ మాటల యుద్ధం లేకుండా, కొట్లాట లేకుండా చేసినటువంటి ఎవరు వద్దంటారు అంటున్నారు. మ్యాండేట్ ఇచ్చారు కదా, 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మేము ఎవరిని మేము వద్దంటలే కదా. కానీ కాంట్రవర్షియల్ అనేది సృష్టించొద్దు. ఒకటి. రెండవది, ఈరోజు తెలంగాణ గీతం ఉందండి, అది తెలంగాణ ప్రజల చర్చ కోసం అది కూడా చర్చిద్దాం. ఇది ఫినిష్ చేయండి సార్. టీపీసీసీ జనరల్ సెక్రటరీ డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఉన్నారు. చరణ్ గారు, ఇప్పుడు మీరు ఏమంటారంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి లీకర్ స్కామ్ ఇదంతా పరస్పర అవగాహనతోటే కాంగ్రెస్ని దెబ్బతీయడానికి చేస్తున్నారని. అట్లా అంటే ఇప్పుడు కవితను జైల్లో పెట్టాల్సిన అవసరం ఏముంది? కేసీఆర్ పేరును స్వయంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పేరును ఈరోజు ఈడీ ప్రస్తావించాల్సిన అవసరం ఏముంటుంది? అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏంటంటే, ఇప్పుడు ఇప్పుడు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చూసినప్పుడు ఓన్లీ కిషన్ రెడ్డి గారి ఫోన్ తప్ప మీరు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కీలక నాయకులు అరవింద్ గారు కావచ్చు, రఘునందన్ రావు గారు, ఈటల రాజేందర్ గారు, ఆనాడు రాజగోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా వీళ్ళంతా మిగతా నాయకులందరి ఫోన్లు ట్యాపింగ్ అయిన ఓన్లీ కిషన్ రెడ్డి గారి ఫోన్ ట్యాపింగ్ కాలేదు. ఫస్ట్ నుంచి తెలంగాణ ప్రజలంతా ఏమనుకుంటా ఉన్నారు, కేసీఆర్ గారికి కిషన్ రెడ్డి గారికి లోపాయికారికి ఒప్పందం గురింది కాబట్టి మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్ లో కిషన్ రెడ్డి గారు ఆగండి అమ్మ, మీరు మాట్లాడేది మేము అరే ఏం మీరు మాట్లాడుకోవడం మాట్లాడుతాం నాకు అర్థం కాదండి. మేము మాట్లాడేటప్పుడు వారు మాట్లాడు దయచేసి, ఎందుకంటే వారు మాట్లాడిన మేము సపోర్ట్ ఇలా మస్తు మాట్లాడింది. అట్లంటే ఇవన్నీ మేము చెప్పేది మేము చెప్పుకున్నాం, మీరు చెప్పుకోండి. 2019 ఎలక్షన్ ఏం జరిగిందో అందరికి తెలుసు. కిషన్ రెడ్డి గారు గెలిపించింది ఎవరనేది తెలుసు. 2018 ఎలక్షన్లో అక్కడ జరిగిన సిచ్యువేషన్ అంతా చూసి పెద్ద అంబర్పేటలో జరిగిన సిచ్యువేషన్ వారు చెప్పిన వ్యక్తినే క్యాండిడేట్గా పెట్టారు. అక్కడ తర్వాత వారు ఎమ్మెల్యే కొట్టిపోతే ఎంపీ తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు కూడా పద్మరావు గౌడ్ని ఎందుకు పెట్టారు? మరి కిషన్ రెడ్డి గెలిపించడం కోసం పెట్టారు పద్మరావు గౌడ్ని. పద్మరావు గౌడ్ని పెట్టకపోతే మా దాన నాయంద్రాలు 20-30 మేడతో ఫస్ట్ గెలిచే సీటు సికింద్రాబాద్ ఉండేది. అంటే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీలో ఉన్నాడు కిషన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు లోపాయక ఒప్పందం ఇక్కడ ఉన్నది. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారితో లోపాయకరకు ఒప్పందం ఉందని చాలా స్పష్టం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా కంప్లైంట్ చేశారు. మరి ఎందుకు పట్టించుకోలేదు కేంద్ర ప్రభుత్వం? వాళ్ళేమో ట్రాయ్ అనుమతి తీసుకుని చెప్తా ఉన్నారు. అదేగా మేము చెప్పింది కాదు కదా, ఈ రోజు చెప్పింది ఎవరు? రాధాకిషన్ రావు గారు చాలా స్పష్టంగా వాంగ్మూల్యం ఇచ్చిండు. ఆ వాంగ్మూల్యాన్ని బట్టి నేను చెప్తాను, ఇదేదో నా వ్యక్తిగత అభిప్రాయం కాదు, ఇంకోటి కాదు. జరిగినటువంటి వాస్తవ విషయాలు ఆనాడు చేవెల్లో జరిగినటువంటి 4 వ్యక్తులు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ సమయం ఎమ్మెల్యేలు ఉన్నారో అక్కడ ఆ 4 కూడా ఫోన్ ట్యాపింగ్ వారు చెప్పినట్టు వ్యక్తుల మీద ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఇక్కడ కనపడతా ఉంది కదా, రేఖాంతరావు గారు మన పాయ వెంకటేశ్వర్ గారి మీద చెప్పిండు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద చెప్పిండు, అచ్చంపేటలో వంశకృష్ణ గారి మీద బాలాజీ గారు చెప్పించారు, హర్షవర్ధన్ రెడ్డి జూపల్లి కృష్ణారావు మీద చెప్పిండు. ఇక్కడ చాలా స్పష్టంగా రాధాకిషన్ రావు గారు చెప్పారు కదా ఎక్కడెక్కడ ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డామనే విషయాన్ని. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు కేంద్రంలో ఇప్పుడు కాదండి. మరి కల్లకుంట్ల కవిత గారు ఎందుకు అరెస్ట్ కాలేని రోజులు మరి ఎందుకు ఇప్పుడు చెప్తా ఉన్నారు? ఎప్పుడు అరెస్ట్ అయ్యిండు? మనీష్ సిసోడియా ఎప్పుడు అరెస్ట్ అయ్యిందండి? వరల్డ్ ఆఫ్ ఇయర్ అయిపోయింది కదా, ఆధారాలు లభ్యంగా. అసలు ఆ కేసులో ఉన్నటువంటి అందరు అరెస్ట్ అయిన తర్వాత కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయాలంటే
కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేయాలా? తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ వేరేనే ముద్ర వేసుకోవడం మాత్రమే కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేశారు. అదే కాకుండా ఇండియా కూటమి బలైన పరిచయ దానిలో భాగంగా కేజ్రీవాల్ గారు అరెస్ట్ చేశారు. అదే కాదు మీరు చూస్తాం మరి ఎందుకు ఎలక్షన్ జరుగుతుంటే 15 పార్లమెంట్ స్థానాల్లో 16 పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ కోటైనని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మొత్తం సరెండర్ చేసి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? మరి మేము ఫస్ట్ నుంచి చెప్పింది వాస్తవమైంది కదా. ఇది మేము చెప్పింది మీ పార్లమెంట్ జరగలేదా? భువనగిరి పార్లమెంట్ జరగలేదా? రాష్ట్రంలో ఒక మెదక్ పార్లమెంట్ తప్ప 16 పార్లమెంట్ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గుండు గుత్తగా భారతీయ జనతా పార్టీ ఓట్లేనని చెప్పేసి వారి పోలింగ్ ఏజెంట్తో సహా వెళ్ళిపోయిన మాట వాస్తవం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూస్తూ ఉన్నప్పుడు 9 సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ గారు అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చింది వారే. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అదే ఈటలాయేంద్ర గారు, అరవింద్ గారు, ఎంపీలు కూడా కంప్లైంట్ చేసి పడుచుకోలేదంటే మరి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, ఇక్కడ కిషన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు లోపాయికి ఒప్పందం కుదుర్చుకొని తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ పాల్పడుతుంటే నరేంద్ర మోడీ గారు మౌనం ఉంచని చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఎంత ఏంటంటే రాజకీయ డ్రామా తెరదీసే దానిలో భాగంగా 3వసారి మేమే అధికారంలోకి వస్తున్నాం. ఇక్కడ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు 3వసారి రావాలని చెప్పేసి కేసీఆర్ గారు కోరుకున్నారు. కాబట్టి వీరి మధ్య లోపాయిక ఒప్పందం జరిగిందని చాలా స్పష్టం. దానిలో భాగంగా కల్వకుంట్ల కవిత గారు అరెస్ట్ చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మీరు చూస్తాం భారతీయ జనతా పార్టీ ఎట్లా బలపడదు? మరి కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేసిన తర్వాతనే కదా బలపడ్డది. ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలపడకపోతే కాంగ్రెస్ పార్టీ 14-15 పార్లమెంట్ స్థానాలు గెలుస్తుంది. అసలు బీజేపీ గెలిచిన తప్పు ఏం కాదు, కానీ కాంగ్రెస్ గెలవద్దని ఒక దురుద్దేశంతో కల్వకుంట్ల కవిత గారిని వారు అరెస్ట్ చేస్తూ 6 నుంచి కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేసి ఇండియా కూటమి బలహీనపరిచే ప్రయత్నం చేసి కోర్టుకు ఆధారాలు సబ్మిట్ చేయలే. అదే మనీష్ సిసోడియా గారు ఇప్పుడు బయటికి రాలే. రాఘవ్ గారు అప్రూవల్ మారిపోయి వారు ఎన్డీఏ కూటమిలో వారు పోటీ చేస్తా ఉన్నారు. పోయినపల్లి అవినాష్ గారు ఏం జరిగిందో అందరూ చూసారు. అంటే ఇవన్నీ రాజకీయ డ్రామాకు తెరదీసింది. కాబట్టి జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ మీరు చూస్తాం 95% ఏ విధంగా ప్రతిపక్ష పార్టీ మీద ఈడీ కేసులు, సిబిఐ కేసులు, ఇన్కమ్ ట్యాక్స్ కేసులు పెట్టినా చూసినంత. అదే భారతీయ జనతా ఎంత చెప్తా ఉంది కదా. మరి పాకిస్తాన్ సంబంధించిన బుల్ కంపెనీ ఏకంగా ఎలక్షన్ బాండ్లు భారతీయ జనతా పార్టీ కొనుగోలు చేశారు. అదే కాకుండా ఈ దేశంలో బీమతులో నెంబర్ 1 కంపెనీ భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ బాండ్ కొనుగోలు చేశారు. అంటే మీరు ఎంతసేపు ఏం చెప్తా ఉన్నారు? రాహుల్ గాంధీ హామీలు చైనా హామీలు అన్నారు. చైనా ఎన్ని ట్రిలియన్ డాలర్లు భారతదేశంలో ఇన్వెస్ట్ చేసిందండి, ఎగుమతి చేసుకుంటా ఉన్న. చైనా నుంచి 136 ట్రిలియన్ డాలర్స్ మన ప్రపంచంలోనే చైనా నుంచి అత్యధికంగా భారతదేశం దిగుమతి చేసుకుంటా ఉంది. మరి దానికి సమాధానం చెప్పారు. అంటే మీరేమో రాహుల్ గాంధీ గారి హామీనేమో చైనా హామీలు అని చెప్తారు, మీరేమో చైనా నుంచి వస్తువులు దిగుమతి చేసుకుంటారు. 2000 కిలోమీటర్ల వరకు చైనా భారతదేశంలో భూభాగంలోకి వచ్చి పెద్ద ఎత్తున ఆక్రమించుకున్నది. ఇవన్నీ గురించి చర్చ చేయడానికి నరేంద్ర మోడీ గారు ఇష్టం లేక ఎంతసేపు ఆ ముస్లింల మీద రిజర్వేషన్లు హిందువులకు గుంజుకుంటారు, హిందువుల ఆస్తులు గుంజుకుంటారు, బీసీ రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీలకు తీసుకుపోయి ముస్లింలకు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ బురదలే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక విధంగా లోపాయికి ఒప్పందం గుంజుకొని భారతీయ జనతా పార్టీ రాజకీయం చేస్తా ఉంది. కాబట్టి 38 పార్టీలతో పొత్తు పెట్టుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేసింది. అయినా కూడా భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాల్లో సీట్లు తగ్గుతా ఉన్నాయి. మేము ప్రతి రాష్ట్రంలో చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఓన్లీ తెలంగాణ కాదు. వీళ్ళు తెలంగాణ గురించి ఆలోచిస్తేనే మాకు అన్ని మేము జాతీయ స్థాయిలో అన్ని చర్చలు చేస్తాం. కాబట్టి మరి ఒక్కొక్క రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది, భారతీయ జనతా ఏ విధంగా బలహీనపరుస్తా ఉంది, భారతీయ జనతా పార్టీ చేసిన డెవలప్మెంట్ చెప్పండి. నరేంద్ర మోడీ డెవలప్మెంట్ గురించి మాట్లాడకుండా ఎంతసేపు రెచ్చగొట్టే ప్రసంగాలు వారు చేస్తా ఉన్నారు. రైట్ ఓకే సునీత గారు రెస్పాండ్ కండి, రెస్పాండ్ అవుతున్నారు. ఇప్పుడు దేశం గురించి మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ గారు ఇట్లా అన్నారు, అట్లా అన్నారు, రేవంత్ రెడ్డి గారు ఇట్లా. సార్ వీళ్ళు ఈ దేశంలో ఉండి, ఈ దేశ పౌరులుగా ఉండి, ఈ దేశ పౌరసత్వం ఉండి, ఈ దేశం తిండి తింటూ, ఈ దేశం నీళ్లు తాగుతూ, ఈ దేశ రక్షణలో ఉండి ఎంతసేపు చైనాను పొగడము, ఇటు పాకిస్తాన్ పొగిడారు అని చెప్పి మీరు ఇంకా ఆధారాలు లేవు నిరూపించలేదు. నరేంద్ర మోడీ ఏం చెప్పినా మనకు అర్థం కాకూడదు. నరేంద్ర మోడీ వచ్చిన జీడీపీ చెప్పాను మరి 7.8% తెలియకుండా మైక్ దొరికిందని చెప్పేసి ఇప్పుడు సునీతారెడ్డి గారు చర్చ అది కాదు, చర్చ ఇప్పుడు చైనా పాకిస్తాన్ జిందాబాద్ అన్నది కాదు మన చర్చ. ఇప్పుడు చైనా కాడికి వెళ్ళిపోయిండు, పాకిస్తాన్ ఏం తెలుసు మరి సనాతన ధర్మం హిందూ ధర్మం వాడుకొని ఓట్లు వేయించుకున్నారు. సునీతారెడ్డి గారు ఈ టాపిక్ సంబంధించి చెప్పండి.
ఇప్పుడు ఈయన ఎంతసేపు ఏమంటారు తను చేయడం ఏది చేతగాక అవతల మీద నెట్టడం సార్. ఇప్పుడు మీరు 6 నెలలు అయింది అధికారంలోకి ఎవరు చేతగాదమ్మా? నువ్వేం చేసావు చెప్పు. ఏం తెలుసు మీకు? చేతగాదని మాట్లాడడం మంచిగా మాట్లాడు. చెప్పు ఏం తెలుసు మరి నీకు? చెప్పండి. 5 నిమిషాలు చెప్తా. చెప్పండి సునీత రెడ్డి గారు. ఇప్పుడు ఆయన తోట మీరు 20 నిమిషాలు మాట్లాడించి నన్ను చేతగాదని మాట్లాడి గట్ల మాట్లాడతారా? మాట్లాడారు సమాధానం చెప్పు. ఒక్క నిమిషం ప్లీజ్ చరణ్ గారు, ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. ఏ రాష్ట్రంలో కూడా దగ్గర కూడా అనిపిస్తలేదు జనాలు మీ అబద్ధాల మాటలు. ఇవాళ ఈ రాష్ట్రంలో మీరు ఇస్తానన్న గ్యారంటీలు ఇవ్వలేక ముఖం లేక రకరకాల విన్యాసాలు చేసుకుంటూ ఇవాళ ఫోన్ ట్యాపింగ్ అని అన్ని అనగబెట్టేసి వాటి మీద పైసలు సంపాదించుకుంటూ కుంభకోణాలని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకుంటూ ఇవాళ మీరు గవర్నమెంట్ నడుపుతున్నారు. మీ కేంద్ర పార్టీకి పంపించి మీరు ఇవాళ నడిపిస్తున్నారు. ఇవాళ అది నిజం కాదా? ఇవాళ బియ్యం స్కామ్ లో వచ్చిన పైసలన్నీ మీరు ఢిల్లీకి పంపింది నిజం కాదా? చెప్పండి మీకు దమ్ముంటే. ఆరోపణలు సరే రాజకీయ పార్టీగా వాళ్ళు నేను ఒకటే చెప్తున్నా సార్, ఆడ ఫామ్ హౌస్ కేసులో మేము అయ్యాల మునుగోడు ఎన్నికల సీరియస్నెస్ లో ఉంటే అంతకు ముందు మేము దుబ్బాక గెలిచినాం, హుజురాబాద్ గెలిచినాం, ఏదో రకంగా వీళ్ళని ఓడగొట్టాలని ఇవాళ ఈ మాట నేను చెప్తాను సార్. రాధాకృష్ణారావు గారే చెప్పారు ఏదో రకంగా పంతంగా తీసుకున్నాడు, ఆయన ఓడగొట్టాలనుకుంటున్నాడు. కాబట్టి మునుగోడు ఎలక్షన్ ముందల ఫామ్ హౌస్ ఒక సీన్ క్రియేట్ చేసి అది చెయ్యాలి అని చెప్పేసి ఆయన క్రియేట్ చేసిండు. పోలీసు వాళ్ళు పోయి కెమెరాలు కొనుక్కొస్తారా సార్? ఈయన ఆదేశించిండు కాబట్టి మేము పోయినాము. ఢిల్లీకి పోయి కెమెరాలు కొనుక్కొచ్చి ఫిక్స్ చేసి రెక్కి చేసి వీళ్ళిద్దరు ఎమ్మెల్యేలే ఉంటే పైలట్ రోహిత్ రెడ్డి వీళ్ళే ఉంటే అది నడవదు అని ఇంకా 4 అందులోకి తీసుకొచ్చి పెట్టి ఇదంతా ఒక పెద్ద సినిమా లాగా ఒక సీరియల్ లాగా ఒక మొత్తం పిక్చరైజ్ చేసి దాన్ని ఎడిటింగ్ చేసి స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పారు ఇది చాంటాడంత ఉంది, ఒక 10 సినిమాలకు సరిపోయాను, దీన్ని ఎడిటింగ్ చేసి మీకు ఇస్తున్నామని స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పారు. ఆ రోజు మా దేశం అత్యున్నత నాయకుడు మాకు సంతోష్ జీ మీద లేనిపోనివి క్రియేట్ చేసి పెద్ద సీన్ క్రియేట్ చేసి పెద్ద స్క్రీన్లు పెట్టి మా పరువు తీసిండు. మేము వాళ్ళ వెనక ఉన్నామని అనడానికి కాంగ్రెస్ వాళ్ళకి కనీసం బుద్ధి జ్ఞానం అన్న ఉండాలి. ఎందుకు అంటే మా నాయకుడిని బదనాం చేస్తుంటానంట, నువ్వు చేయమని చెప్తామా? కవిత అయితే మరి లిక్కర్ స్కామ్ చేయలేదని మీరు చెప్పబోతున్నారా? చెప్పండి మరి. కవిత లిక్కర్ స్కామ్ లో చేయలేదు, కేజ్రీవాల్ చేయలేదు, ఈ మనీష్ సిసోడియా అరెస్ట్ వేరే చేసి ఊరికే చేసిండ్రని చెప్పబోతున్నారా మీరు? ఆ రోజు మరి అలా చెప్పబోతే మీరు ఎలక్షన్ ముందర ఎందుకు మాట్లాడేది? ఎందుకు ఆ కారు కూతలు ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? అరెస్ట్ చేయలేదు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటని ఆ రోజు ఎంత వాగిరు, ఇవాళ అరెస్ట్ అయితే ఇవాళ పిచ్చి వాగుడు ఎందుకు వాగుతున్నారు? ఇవాళ చట్టాల మీద విలువ లేదు, కోర్టుల మీద విలువ లేదు, వీళ్ళకి అన్ని వీళ్ళ చేతులు పెట్టుకొని ఆడిస్తున్నారు. వచ్చి 6 నెలలు కూడా కాలేదు. ఎందుకు చేయట్లేదు మీరు? ఇవన్నీ చేయాలి కదా. దమ్మున నాయకుడితో మీ నాయకుడిని చూపించమనండి. ఎక్కడ మేము కలిసి పనిచేసామో చూపియండి. దమ్ము లేదు కదా అది. ఎక్కడ కలిసి పనిచేసాం? ఊకే ఆరోపణలు చేయడం కాదు. ఫోన్ ట్యాపింగ్ లో మేము బాధ్యులమైనము, మేము నష్టపోయినాము, మీరు గెలిచిండ్రు. అది అడ్డం పెట్టుకొని ఇలాంటి అబద్ధాల కూతలు వరలుకుంటా మమ్మల్ని బలి చేసిర్రు. ఆ రోజు మేము గెలిచే వాళ్ళము. ఈ రోజు చేతగాక మీరు ఇస్తానన్న వాగ్దానాలు ప్రజలకు ఇవ్వకుండా కలుషితం కాంగ్రెస్ ఏ చరిత్ర చూసినా ఏమిచ్చింది సార్? కనీసం ఊర్లలో ఇంటికో బాత్రూమ్ కూడా ఇల్లు ఇంద్రమిల్లు భూములు అన్ని వాళ్ళు చెప్తారు. ఇప్పుడు మళ్ళీ మనం తినే సమయం తెలంగాణ టాపిక్ వస్తున్నాం. లిక్కర్ కేసుకు సంబంధించి మనం మాట్లాడుకుందాం. ఒక నిమిషం సార్ ప్లీజ్, ఒక నిమిషం మేడం. లిక్కర్ కేసులో మీరు అదిష్ పెట్టేసి వాళ్ళు ఒకటి మనతో పాటుగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు విజయార్య క్షత్రియ మేడం ఒక్క
నిమిషం అండి, నేను వస్తాను మళ్ళీ మీ దగ్గరికి ప్లీజ్. ఒక్క నిమిషం ప్లీజ్. రైట్, ఓకే, రైట్. రైట్, ఓకే, ప్లీజ్. సునీత రెడ్డి గారు, ఓకే, ఒక్క నిమిషం. సునీత రెడ్డి గారు, ఒక్క నిమిషం. మీకు చేత కాకపోతే మాకు లెటర్ రాయండి. రైట్, తీయండి. ఓకే, రైట్, రాస్తాను, రైట్, చూద్దాం. బేహద్ద చేసి రైట్, ఓకే, తీయండి. ఒక్క నిమిషం, ప్లీజ్. లెటర్ రాస్తాను. రైట్, విజయారెడ్డి క్షత్రియ గారు, ఒక్క నిమిషం. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఒక్క నిమిషం అండి ప్లీజ్. విజయారెడ్డి క్షత్రియ నన్ను గారు, డిస్టర్బ్ చేసిండు కదా ఆయన. రైట్, నేను ఒక్క నిమిషం అండి ప్లీజ్. ఎందుకు ఒక్క నిమిషం మనం మాట్లాడుకుంటే కాదు, ఇంకో గెస్ట్ ఆయన ఉన్నారు మనకు. మొత్తం మాట్లాడతాడు, నేను సమాధానం చెప్పుకుంటాను. ప్లీజ్. లోడ్ లోడ్ ఎక్కడ మాట్లాడతాడు. సమాధానం రైట్, చెప్పు, మస్తు. అన్ని రైట్, ఓకే. వద్దు. క్షత్రియ గారు ఎట్లా మాట్లాడతాడు ఏంటి ఇప్పుడు సార్, పద్ధతి లేకుండా? రైట్, ఒక్క నిమిషం. ఇప్పుడు ఆధారాలు దొరికిన తర్వాతనే కవిత పేర్లు చేర్చారు, ఆమెను అరెస్ట్ చేశారు. అదే సమయంలో తెలంగాణలో కూడా రాధాకిషన్ రావు ఎపిసోడ్ చూస్తే ప్యారలల్గా ఈ రెండు జరుగుతూ ఉన్నాయి కదా, అంటే ఏమనిపిస్తుంది? అంటే కాంగ్రెస్ బీజేపీ ప్యారల్గా జరగడానికి వాళ్ళు ఏమైనా యాదృచ్ఛికమా బాధపడుతున్నారు లేకపోతే సార్, ఏమైనా కారణం కవిత ఉన్నాయా? నరేష్ రాజకీయ పరంగా. బాధపడుతున్నారు ప్లీజ్, వాళ్ళు. ఒక్క నిమిషం. వాళ్ళ అధినాయకుడు, మేడం, నేను వాళ్ళ అడిగింది పార్ట్నరు, టీఆర్ఎస్ వాళ్ళని. మేడం, మీరే వాళ్ళ వాళ్ళతో ముచ్చుకుంటే ఎట్లా? బాధపడుతున్నారు. ప్లీజ్, నేను టీఆర్ఎస్ అనేది వాళ్ళని చెప్పనియండి వాళ్ళ అభిప్రాయాన్ని ప్లీజ్. అమ్మ చెప్తా వినండి. కాంగ్రెస్ అయితే వాళ్ళకి ఇబ్బందిగా మారింది సార్ అది. ఓకే, ఓకే, చూద్దాం. రైట్. అయితే ఈ స్కామ్ల పరంపర ఏదైతే ఉందో ఇది ప్రజలుగా ఓటర్లుగా కూడా మేము కూడా బాధపడుతున్నాం. గవర్నమెంట్ ఎవరైనా కానీ ఏ పార్టీలైనా మేము ఉండని బాధపడాల్సిందే. కానీ శాస్త్రీయబద్ధంగా ఆలోచన చేయాలి. శాస్త్రీయబద్ధంగా ఆలోచన చేసి డిబేట్లో కూర్చుంటే ఒక అర్ధపర్ధం ఉంటుంది, ప్రజలకు సరి అయిన మెసేజ్ పోతుంది. ఉత్తగా ఏడ కొట్లాడుకుంటే ఏమొస్తుంది? మనం అసెంబ్లీలో లేము, అవునా? కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడాలి. అవతలి వాళ్ళ మనసు కూడా నచ్చినట్టు కూడా మాట్లాడకూడదు. అయితే పిచ్చి పిచ్చిగా ఆరోపణలు చేయకూడదు ఓకే, కదా అయితే సార్. అయితే ఏదో అది మాట్లాడాలి. ఇప్పుడు అవతల చూడండి, పోలీస్ ఆఫీసర్ ఏం చెప్పిండు దాని మీద మొన్న ఒక్క మా- భాషను చెప్పకూడదు కదా, ఒక్క భాషను చెప్పకూడదు కదా. ఓకే, ఒక్క నిమిషం ప్లీజ్. విజయారెడ్డి గారు మొన్న మాట్లాడండి. కేటీఆర్ గారు 1100 కోట్ల బియ్యం కొనుగోలు విషయంలో స్కామ్ జరిగింది, దీన్ని మేము ప్రూవ్ చేస్తామని చెప్పి ఆధారాలతో సహా బయటపెట్టిన తర్వాత దశాబ్ది ఉత్సవాలు రేపు ఉన్నాయి మనం. అవును. దాన్ని పక్కదారి పట్టియనికే మళ్ళీ ఇదో పంచాయతీ తెచ్చిపెట్టి, ఏది లిక్కర్ స్కామ్ ఒకటి, ఫోన్ ట్యాపింగ్ ఒకటి. అరే చట్టం తన పని తను చేసుకుంటూనే పోతుంది. కేసీఆర్ గారిని వదలదు, మోదీ గారిని వదలదు, రేవంత్ రెడ్డి గారిని చట్టం అండి అది, అవునా? ఎవరికి చుట్టం కాదు, ఓకే. అనుకుంటే తప్పది. అయితే అందులో భాగంగా దాంట్లో మనము గొడవాడుకోవాల్సిన అవసరం ఏముందని నేను అడుగుతున్నా. ఇరు పార్టీలకు అవసరం లేదు. ప్రజలకు ఏం మెసేజ్ చేయాలి మన పార్టీ తరపు నుండి, అది మీరు మాట్లాడితే అర్థం పర్థం ఉంటుంది. అనవసరంగా గొడవలకు దిగొద్దు. అయితే మొన్న పత్తి రైతులు రోడ్డెక్కిర్రు. విద్యుత్ సప్లై వాస్తవంగా కూడా గమనిస్తే మన ఇళ్లలో కూడా 4 గంటలు 5 గంటలు విద్యుత్ పోతుంది, కనీసం 2 గంటలు అయితే పోతుంది ప్రతిరోజు. అది బాధ్యత ప్రభుత్వం వహించాల్సిన అవసరం ఉంది, దాని మీద దృష్టి సారించాలి. అట్లనే సాగునీరు విషయంలో ఏదో నివేదిక వచ్చింది, అదంతా క్లియర్ అయిన తర్వాతనే సాగునీరు మేము వదులుతాము అని అంటే అది కరెక్ట్ కాదు. డ్యాములు 3 డ్యాములు ఉన్నాయి, దాని కింద డ్యామ్ ఇది, చిన్న డ్యామ్ ఇది, అది పెద్ద డ్యామ్, దాని కింద ఇంకెక్కడన్నా మొత్తం దాన్ని వదులుకుంటే దీన్ని వదిలొచ్చేదేం పెద్దగా, ఎందుకంటే 2 ఉన్నాయి కదా కాలువలు అన్నప్పుడు మీరు సాగునీరు వదలరు, కల్తీ ఏదైతే విత్తనాల మీద మీరు దాన్ని దృష్టి సారించరు. ఈరోజు ఏముంది, మనకు ఆల్రెడీ వర్షాకాలం స్టార్ట్ అయిపోయిందండి, మన దృష్టి అంతా ప్రభుత్వానికి రైతుల మీదనే ఉండాలి, రైతుల మీద మాత్రమే ఉండాలి. తర్వాత స్కూల్స్ విద్య మీద ఉండాలి. స్కూల్స్ తెరుస్తారండి, ఈ 2 చాలా ప్రధానమైనవి. మీ మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఈ 2 మీద మీరు దృష్టి సారించాలి. ఫోకస్ చేయాలి. సారించకుండా మీరు ఇక దాన్ని అనుకుందాం, ప్రతిపక్షంగా మాకు హక్కు ఉంది, మేము అడుగుతాం. మీరు ఇచ్చిన 6లో 13 అంశాల మీద ఉన్నటువంటి గ్యారంటీ మీరు ముఖ్యమంత్రి కాగానే ఖచ్చితంగా సంతకం పెడతామన్నారు, పెట్టలేదు అని ప్రజల తరపున మేము అడుగుతాం. ప్రతిపక్షం కూడా మాకు హక్కు ఉంది, 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మేము అడిగే హక్కు ఉంది. ప్రధాన ప్రతిపక్షంగా మేము అడుగుతాం. దాన్ని పక్కదారి పట్టియనికే మీరు ఎదురుదాడికి దిగితే ఎట్లా? ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రదర్ అన్నారు, బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్క అయిపోయి బీజేపీ గెలవడానికి కేసీఆర్ గారు ఆయా పార్లమెంటు నియోజకవర్గాలలో వాళ్ళకు వత్తాసు పలుకుతూ డమ్మీ క్యాండిడేట్ని నిలబెట్టిన అనేది తన వాదన. దానికి జవాబు ఏంటంటే, బీజేపీ ఎక్కడైనా కానీ, ఇక్కడ కాంగ్రెస్ ఉండొచ్చు ప్రతిపక్షంలో, బీఆర్ఎస్ ఉండొచ్చు, కానీ తెలంగాణను తన హస్తగతం చేసుకోవాలని గత 2.5 సంవత్సరాల నుండి ప్రయాసపడుతున్న క్రమంలో వాళ్ళు చేసిన మెయిలింగ్ అంటే వాట్సాప్ యూనివర్సిటీని నడుపుతూ
ఈ ప్రభుత్వాన్ని కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏ విధంగా అస్థిరపరచాలి, ఓకే, మొత్తం ప్రాపగండ. తర్వాత అలాగే ఎమ్మెల్యేలను ఎట్లా కొనాలి, ఒక ముఖ్యమంత్రిగా, ఒక పార్టీ అధ్యక్షునిగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఈ విధంగా జరుగుతున్నది అని అంటే ఒక ముఖ్యమంత్రి ఏం చేస్తాడు అనుకుందాం. ఇప్పుడు మేము కలిసినామని తను అంటున్నారు, మేడం గారు అంటున్నారు. అన్నప్పుడు ఈరోజు సొంత ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎవరు రేవంత్ రెడ్డి గారు ఉన్నారండి, ఆయన మీద కేసు ఉంది కదా. మరి ఈయన కలవలేరని మేము అడుగుతున్నాం. ఆయన మోదీ గారు కలిసి మీరు కుమ్మక్క అయిపోయి సీట్ల పంపకాలు మీరు చేసుకొని బీఆర్ఎస్ని చేస్తా, బీఆర్ఎస్ చేయలేదు, కుమ్మక్కు కాలేదని సాక్ష్యం ఏంది? మీరు మాతోటి కలుస్తారా సస్తారా అంటే మై ఫూట్ అని బీఆర్ఎస్ కేసీఆర్ గారు ఏం చేసిండు, నేను పొత్తు పెట్టుకుని రా అన్నాడు. అంటే నీ బిడ్డను అరెస్ట్ చేస్తాము అని కూడా థ్రెటన్ ఇచ్చినా కూడా పోతే పోతుంది నా కుటుంబం మూని గంగపాలు కానీ లేకపోతే జైళ్ళ పని కానీ. నేనైతే ప్రజలకు నేను హామీ ఇచ్చిన కాడికి నేను లౌకికవాదిని, నేను మీతోటి, మీరు మతతత్వవాదులు, నేను మీతో చేతులు కలప అన్నాడు. దాని మీద ఆయన నిలబడ్డాడు. అలాగే లైక్ మైండెడ్ పార్టీ అయినటువంటి బీఎస్పీ తోటి పొత్తు పెట్టుకున్నాడు. పొత్తు పెట్టుకున్న రోజే 24 గంటలు కూడా గడవలేదు, పొత్తును రద్దు చేయించి కవిత గారిని అరెస్ట్ చేశారు. ఇది తేలుతుంది కదా, ఈడీ చూసుకుంటుంది, కోర్టు చూసుకుంటుంది. దాని మీద రాద్ధాంతం ఎందుకు అంటున్నాను నేను. పంచాయతీ ఏంది అంటే కేసీఆర్ గారు ఎట్లా కుమ్మక్కవుతారు కాంగ్రెస్ వాళ్ళ ఆరోపణకు? బీజేపీ నేను జవాబు ఏమి ఇస్తున్నానంటే బీజేపీ ఆరోపణ జవాబు ఏమి ఇస్తాను. ఒకవేళ బీజేపీ తోటి కుమ్మక్క అయితే ఇవి ఎందుకు చేస్తారు? పొత్తు పెట్టుకుంటాడు కదా, ఈజీ మెథడ్ ఏమున్నది, కలిసిపోతారు. కానీ ఆయన కలవలేదు కదా. అలాగే కూతురుని అరెస్ట్ చేస్తే కూడా ఆయన కదలలేదు, మెదలలేదు అన్నప్పుడు ఇవన్నీ ఎవిడెన్సెస్ ఉన్నాయి కదా. మరి మీరు కలిసినట్టు ఎవిడెన్స్లు ఉన్నాయి కదా. రేవంత్ రెడ్డి గారు మోదీ గారిని కలిశారు, ఎందుకు కలిసిర్రు? ఆయన మీద అనుకుందాం ఎగ్జాంపుల్, కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ ఉన్నారండి, ఆయన మీద కేసులు ఎన్ని ఉన్నాయి? కానీ యాక్చువల్లీ ముఖ్యమంత్రి ఆయన కావాలి, కానీ ముఖ్యమంత్రి అని స్వచ్ఛమైన ముఖ్యమంత్రి అని అక్కడ పెట్టారు. అంటే ఆయన మీద కేసులు లేని ముఖ్యమంత్రి. ఇక్కడ కూడా సోనియమ్మ గారు పాతకాలపు నాయకులను ఎవరినన్నా యుద్ధంలో పాల్గొన్న వాళ్ళను నిజంగానే వెనకాల అంటే పార్టీ అంతర్గతంగా అమ్మ తెలంగాణ అయ్యి అని కాలు మొక్కిన వాళ్ళను, బతింలాంటి వాళ్ళను తెలంగాణ ప్రజల కోసం ముఖ్యమంత్రి చేసినట్టే ఈరోజు వేరే రకంగా ఉంటుంటారు రాజకీయం. బట్ కేసులు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడు ఇక్కడ అన్నప్పుడు దేన్నైనా ప్రభావితం చేసే కెపాసిటీ ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఉన్నది అన్నప్పుడు దాని దృష్టి మరల్చనీకే ఈరోజు బీఆర్ఎస్ మీద, విపక్షం మీద అంటే మేమేం చేయాలి అంటే అక్కడ బీజేపీలు మమ్మల్ని అంటారు, ఇక్కడ కాంగ్రెస్ మమ్మల్ని మేమేం చేయాలి? అందుకు మేము ప్రజల దగ్గరికి పోయినాం. బస్సు యాత్ర తీసింది ఎందుకోసం? దానికోసమే. అరే మేము ఏం చేయాలని చెప్పి ప్రతిపక్ష హోదా ఇస్తే కూడా ప్రతిపక్షంగా నేను ప్రజల తరపున మాట్లాడనీయకుండా నోరు నొక్కితే మరి ప్రజల దగ్గరికే పోతాం కదా. గదే పని చేస్తున్నాం. మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు రీఎంట్రీ అవుతారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సీఎంగా ఉంటుందా ఊడుతుందా అనేది ప్రజలు చూస్తారు, భవిష్యత్తు చూస్తారు. దాని గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదండి. నో మోర్ ఇష్యూస్. రైట్ చరణ్ గారు, ఇదే సమయంలో పదే గత వారం రోజులుగా బీఆర్ఎస్ బీజేపీ ఒకే ఆరోపణ చేస్తూ ఉంది. అదేంటంటే బియ్యం కొనుగోళ్ల విషయంలో, వడ్ల అమ్మకాల విషయంలో పెద్ద స్కామ్ జరిగింది, 1100 కోట్ల స్కామ్ జరిగింది అని చెప్పి చెప్తా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు రెస్పాండ్ కావట్లేదు దానికి సంబంధించి? ఇప్పుడు మేము జేకేపీ సెంటర్ల ద్వారా ఆల్రెడీ 4 లక్షల మెట్రిక్ ధాన్యం పోయినసారి కన్నా అదనంగా కొనుగోలు చేసినాం. అవును. అదే కాకుండా తరుగు గతంలో 7 నుంచి 10 కిలోలు తీసేవాళ్ళు. తరుగు తీసుకోకపోవడం మూలంగా రైతాంగానికి 150 నుంచి 200 రూపాయలు ప్రతి కింటాకు లబ్ధి జరుగుతూ ఉంది. అదే గతంలో 45 రోజుల వరకు అకౌంట్లో డిపాజిట్ చేసేది కాదు, 5 రోజులలో డిపాజిట్ జరుగుతూ ఉంది. 3000 కోట్ల రూపాయలతోటి పంటల బీమా సంబంధించిన పథకాన్ని ఆల్రెడీ ప్రారంభించినాం. అదే కాకుండా 2020లో కేసీఆర్ గారు మరి రైతుల బోనస్ ఇస్తానని చెప్పి మాట మరి దానికి కూడా సమాధానం చెప్పాలి కదా. మమ్మల్ని ప్రశ్నించే ముందు మీరు కూడా సమాధానం, మీరు 10 సంవత్సరాల కాలం పాటు అధికారులు 2020లో సార్ మేము ఏమంటా ఉన్నాం, 2020లో నువ్వు మాట ఇచ్చినావు, మరి ఎందుకు తప్పినావు సార్? మీ వందునే మేము చెప్తాం, భారతీయ జనతా పార్టీ వందున మేము చెప్తాం. మేము వచ్చి 6 నెలలు అవుతా ఉంది, మేము ఎన్ని రోజులైంది? పోయినసారి క్యాబినెట్ విస్తరణ చేసుకుని 2 నెలల కాలం పాటు కేసీఆర్ క్యాబినెట్ విస్తరణ చేసుకుని చెప్పండి. ఇప్పుడు మేము ఉన్నాం, ఏదైనా మా మీద ఆరోపణలు వస్తే మేము ఏమంటే సవరించుకుంటా ఉన్నాం. 30,000 ఉద్యోగాలు మేము ఇచ్చినే కదా. 2014 అసెంబ్లీ సాక్షిగా 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరం ఇస్తానని చెప్పి కేసీఆర్ గారు అసెంబ్లీ ఆ స్పీచెస్ ఒకసారి ఓపెన్ చేయండి సార్. ఎందుకు ఇవన్నీ
అదే కాకుండా 13 పేపర్లు లీక్ అయినాయి. మరి అదే కాకుండా మీరు ఎవరైనా కలిసిరా చెప్పండి. మరి మీరు కలవలేదు. యాదవ్లో 2 విడత 7,000 కోట్ల రూపాయలు గొర్రెలు ఇవ్వలేదు. విద్యార్థి రియంబర్స్మెంట్ 5,300 కోట్ల రూపాయలు ఇవ్వాలా? మహిళా సంఘం రుణమాఫీ చేస్తే 4,300 కోట్ల రూపాయలు ఇవ్వాలా? 7 లక్షల డెవలప్మెంట్ ఇస్తానని 1 లక్ష డెవలప్మెంట్ మాట ఇచ్చారు. 14 లక్షల బోర్డు మూల సంస్థ పరిస్థితులు ఇస్తాను తాత్కాలిక ప్రారంభించారు. ఇట్లా ఎప్పుడో పోతుంది. అదే రుణమాఫీ ఇంకేది 12,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. మీరు ఇప్పుడు 38,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయబోతా ఉన్నాం. ఏ విధంగా చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఆల్రెడీ ఒక అంచనాకు వచ్చింది. మన ఎలక్షన్ కమిషన్ అన్వయ తీయకపోవడం మూలంగా క్యాబినెట్ లో దాని విషయంలో చర్చ ఖచ్చితంగా ఆగస్టు 15 లో రుణమాఫీ చేయబోతా ఉన్నాం. చాలా సంతోషం. ఆనాడు 1,50,000 కోట్ల రుణమాఫీ చేసినాం. ప్రతి నెల 700 కోట్ల రూపాయలు చెల్లించినట్లయితే 55 మాకు ఇంకా 50 నెలల కాలం టైం ఉంది కాబట్టి టైంలో మొత్తం క్లోజ్ అవుతుందని చెప్పి ఒక అంచనాకు వచ్చినాం. ఖచ్చితంగా రుణమాఫీ చేయబోతా ఉన్నాం. ఇక ఇంత చెప్తా ఉంది భారతీయ జనతా పార్టీ. మరి వీళ్ళు ఏం చేసిన రైతులకు 60 సంవత్సరాలు నిన్న ప్రతి రైతుకు పెన్షన్ ఇస్తానని చెప్పి మోసం చేసింది వాళ్ళే. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని చెప్పి మోసం చేసింది వాళ్ళే. రైతు ఫసల్ బీమా సంబంధించి 50% 20% తక్కువ చేసింది వాళ్ళే. 700 మంది రైతులు చనిపోతే పడుచుకున్న పాపన భారతీయ జనతా పార్టీ పోలేదు. మినిమం సపోర్ట్ ప్రైస్ 2014 ముందు 8 నుంచి 9% పెడితే వీళ్ళు వచ్చిన తర్వాత 4 to 5%. వీళ్ళు రైతులకు ఏం చేశారు? అంబానికి ఆదానికి మేలు చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేసింది. ఏం చూసినా రైట్ ఆఫ్ చేసి 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రైట్ ఆఫ్ చేశారు. కార్పొరేట్ ట్యాక్స్ 10% తక్కువ చేయడంతో దాదాపు 15 లక్షల కోట్ల రూపాయలు వారి మీద జరిగింది తప్ప ఈ దేశంలో సాధారణ ప్రజలు భారతీయ జనతా ఏం చేసింది? మరి వారు వచ్చిన తర్వాత జీడీపీ 5.8% తగ్గింది. ఆనాడు 7.8 నుంచి 5.8కి వచ్చింది. 14 మంది ప్రధానులు 63 లక్షల కోట్లు అప్పు చేస్తే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 163 లక్షల కోట్లు అప్పు అయింది. ఈ విధంగా అదేవిధంగా వీళ్ళు వచ్చిన తర్వాత నిధితో 27% పెరిగింది దేశంలో. వీళ్ళు వచ్చిన ఎవరికి మేలు జరిగింది? మరి వీళ్ళు వచ్చిన తర్వాత బొగ్గు ఇప్పుడు నిన్న మన జరిగింది అదాని బొగ్గు విషయంలో 21 సంస్థలు సీజేకి లెటర్ రాసి దాని మీద చర్చ చేయండి. 19 కోట్లకు కొని 53 కోట్లకు తమిళనాడు ప్రభుత్వానికి అమ్ముతుండో అదాని. ఈ విధంగా చేతులు మారుతుంది. నరేంద్ర మోడీ గారు పట్టించుకోలేడు. అదాని బొగ్గుకి 24,500 రూపాయలు ఇచ్చుడేది, కోల్ ఇండియా బొగ్గు 4,500 రూపాయలు ఇచ్చుడేదని చెప్పేసి దేశంలో ప్రజలంతా ప్రశ్నిస్తా ఉన్నారు. దానికి సమాధానం చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ దేశాన్ని ఉదరించిన నమ్ముతారు. ఒక నిమిషం చరణ్ గారు, సునీత రెడ్డి గారు ఇప్పుడు ప్రధానంగా మీరు పదే సివిల్ సప్లై స్కామ్ దాదాపు 1100 కోట్ల స్కామ్ జరిగింది అంటున్నారు కదా. ఆధారాలు ఎందుకు పెట్టట్లేదండి? నిజంగా ఆధారాలు లేకుండా కేవలం ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మేది ఎట్లా? ఇప్పుడు ఎన్నికల సీజన్ కూడా కాదు, ఎందుకు ఉట్టిగా ఆరోపణలు చేయటం? మరి ఆరోపణలు ఎక్కడ లేదు సార్. మేము రోజు మా ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూనే ఉన్నారు. అన్ని ఆధారాలు ఉన్నాయి, చర్చకు వస్తారు, రెడీగా ఉన్నారు, రండి అని పిలుస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా ఆధారాలు బయట పెడితే సరిపోతాయి కదా. ఒకటి ఇవాళ గవర్నమెంట్ వాళ్ళది ఉంది కాబట్టి మేము ఆధారాలు తీసుకోవడానికి టైం పడుతుంది మాకు. కానీ మా దగ్గర ఖచ్చితమైన సమాచారం ఉన్నది, వీళ్ళు ఆల్రెడీ అది స్కామ్ చేసిండని. ఇక రెండోది చాలా చెప్పిండ్రు. నేను కూడా అది ఒకటి అడుగుతున్నా. ఇవాళ మీరు 500 రూపాయల బోనస్ బియ్యానికి ఇస్తానని చెప్పేసి, వడ్లకి ఇస్తానని చెప్పేసి ఇవాళ వచ్చి సన్న బియ్యానికి ఇస్తాము, ఆ దశల వారీకి ఇస్తాము, మేము దాన్ని ప్రోత్సహించడానికి ఇస్తాము అని మళ్ళా అదేదో ఇన్సూరెన్స్ కంపెనీ కింద కండిషన్ సప్లై పెట్టినట్టుగా ఒక్కొక్కటి దీర్ఘాలు తీస్తూ చెప్తున్నారు. ఇవాళ రైతు బంధు ఇస్తున్నారు, మీరు రైతుకు మీరు భరోసా ఇవ్వట్లేదు. 15,000 రూపాయలు ఇచ్చిందా మీద భరోసా అవుతుంది. మీరు ఇవాళ ఇంత ముందు ఏదైతే ప్రభుత్వం ఇచ్చిందో అది రైతు బంధు మాత్రమే మీరు ఇచ్చింది. అది ఇప్పటి వరకు 3 నెలలు 4 నెలలు పట్టింది మీరు ఇచ్చేసరికి. ఇక రైతు రుణమాఫీకి మీరు ఎన్నిసార్లు వాయిదాలు పెట్టిండ్రు? ప్రజలు రోడ్ల మీదకి వచ్చి అడగడం స్టార్ట్ చేశాక నమ్మబలకడం కోసం దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసి విమానాలు చేసి నమ్మబలకడానికి ప్రయత్నాలు చేసిండ్రు. మీరు 6 నెలల్లో వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. దాని గురించి చర్చిద్దాం సార్. చెప్పండి. నేను అదే చెప్తాను. అయితే మనం ఎన్నో డిబేట్లలో ఈ విషయాలు మాట్లాడినాం కాబట్టి ఇప్పుడు కొత్త విషయాలు మాట్లాడదాం, ప్రజలకు తెలవాలి కాబట్టి. తెలంగాణ గీతాన్ని, తెలంగాణ గీతం అంటే తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవ గీతం తెలంగాణ గీతం. అవును. తర్వాత అది తెలంగాణ అస్తిత్వం నుండి వచ్చినటువంటి గేయం. అది దాన్ని కరెక్షన్ చేయాలి అని టచ్ చేయడం అనేది మొత్తం తెలంగాణ ప్రజల హార్ట్ను టచ్ చేసినట్టు అవుతుంది. అది మొట్టమొదటి పొరపాట్ల మీద పొరపాటు సీఎం రేవంత్ రెడ్డి గారు చేసుకుంటూనే పోతుంది. మరి ఎందుకు చేస్తున్నారో మాకు అర్థమైతలే. అంటే అదొకటి. టీఎస్ ఉండే తెలంగాణ స్టేట్ అని దాన్ని టీజీగా మార్చిరి ఒకటి. తర్వాత ప్రభుత్వ లోగోను కూడా ఇప్పుడు మారుస్తాము. తర్వాత టీఎస్ఆర్టీసీ ఉండే టీజీఎస్ఆర్టీసీ అని దాన్ని మార్చిన. అంటే రేవంత్ రెడ్డి బయట అయినా కాదు కదా, తెలంగాణ కదా.
కేసీఆర్ గారు తెలంగాణ కదా, మీకంటే వయసులో పెద్దోడు కదా, యుద్ధం చేసినోడు కదా, ముందర ఉన్నోడు కదా, ఆ టైంలో మీరు లేరు కదా, ఉంటే సపోర్టు ఏ దాంట్లో ఉన్నారు? ఆ పార్టీలో ఉన్నారు. మీరు సపోర్ట్ చేసింది ఏం లేదు. ఒకటి నేను ఏమంటున్నా అంటే, ఒక హుందాతనంగా ఒక బలీయమైన ప్రేమ ఆత్మగౌరవంతో చేసినటువంటి వాటిని టచ్ చేయడం అనేది మంచిది కాదు. ఓకే, అదేమవుతుంది, ప్రజలు మీకే విరుద్ధమవుతారు. దాంట్లో తప్పేముంది? లోగోలో తప్పేముంది? టీఎస్లో తప్పేముంది? అలాగే టీఎస్ ఆర్టీసీలో ఏం తప్పు ఉంది? వాటిని మీరు ఎందుకు టచ్ చేస్తారు? అది చేయడం మూలంగా ప్రజలు మాత్రం ఖచ్చితంగా తిరగబడతారని అయితే మీకు చెప్తా ఉన్నాం. ఒకటండి ప్లీజ్. మహబూబ్ నగర్లో జూపల్లి కృష్ణారావు గారి నాయకత్వంలో 2 హత్యలు జరిగినాయి కొల్లాపూర్లో. అంటే హత్య రాజకీయాలను మొదలు పెడతారా? అంటే ఇది రాయలసీమ ఆంధ్ర గతంలో మన మీద అంటే తెలంగాణ వాదుల మీద రాయలసీమ గుత్తాధిపత్యంకు తట్టుకోలేకనే మనం తెలంగాణ తెచ్చుకుంటాం. మరి ఆ పరిపాలన మరి తెలంగాణలో తెద్దామని అనుకుంటుర్రా? ఈ హత్య రాజకీయాలు మద్యానికి సంబంధించినంత వరకు లిక్కర్ పర్మిషన్స్ సోమ్ డిస్టిలరీస్ అనే కంపెనీకి మీరు ఇచ్చారు. ఆ కంపెనీ మీరు మొత్తం చూడండి, ప్రొఫైల్ చెక్ చేయండి. అలాంటి కంపెనీకి పర్మిషన్స్ ఎట్లా ఇస్తారండి? ఒకటి అంటే ఈరోజు మద్యం వేరులై పారింది అని మమ్మల్ని అన్నారు. బాగుంది. మరి ఎలాంటి మద్యం ఉన్న వాళ్ళకు మేము పర్మిషన్స్ ఇచ్చినా మీరు చెక్ చేయాలి. మరి ఇప్పుడు వీళ్ళు పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు ఎలాంటి కంపెనీలకి ఇవ్వాలి తెలియదు. అంటే కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలికేటటువంటి వాటికి మీరు అది కూడా మనం సమయం లేదు చరణ్ గారు, యాదగిరిగుట్ట ఆర్కిటెక్ట్ ఎవరండి? ఆనంద్ సాయి ఆంధ్రప్రదేశ్ సమ ఇద్దరు తీసుకొచ్చి పెడతారు. యాదగిరిగుట్ట యాదాద్రి మారుస్తారు, భద్రాద్రి మారుస్తారు. అంటే మీరు ఆయన ఆంధ్ర ప్రాంతాల సమయ పేరు తీసుకొచ్చి మీరు పెట్టి తెలంగాణ గీతంగా మేము అందశ్రీ గారి గీతాన్ని ప్రకటించుకున్నాం. వారి నిర్ణయం ప్రకారం తెలంగాణ పాత 10 జిల్లాల ప్లేస్ 33 జిల్లాలు వచ్చింది కాబట్టి కొంత మార్పులు ముగిద్దాం. ఇది వాళ్ళ మన బిగ్ టాక్ లో పార్టిసిపేట్ చేసిన గెస్టులు టీపీసీసీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు విజయార్య క్షత్రియ గారు, బీజేపీ అధికార ప్రతినిధి సునీతారెడ్డి గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.